బిషప్ డాక్టర్ కేపీ యోహన్నాన్ గారు గాస్పెల్ ఫర్ ఏషియా బిలీవర్ చర్చ్ స్థాపకులు. ఆయన లేరు అనేటువంటి మరణ వార్త విని ఎంతో దుఃఖించాను. నా పేరు నెహెమ్యా, న్యూ కమ్యూనిటీ చర్చ్ పాస్టర్గా హైదరాబాద్ పట్టణంలో పరిచర్య చేస్తున్నాను. నేను తను స్థాపించినటువంటి సెమినరీలో కేరళలో 3 సంవత్సరాలు చదివి, ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో వారి తరపున పనిచేసి దేవుని సేవలో పరిచర్యగా భాగస్థులుగా ఉన్నాను. ఆ తర్వాత నార్త్ ఇండియాలో ఒక 5 సంవత్సరాలు స్టేట్ లీడర్గా పనిచేశాను. వారు పిలిచినటువంటి ప్రతి మీటింగ్కి వెళ్ళి వారి మాటలు విన్నప్పుడు, మేము చదువుకునే రోజుల్లో వారు బోధించినటువంటి బోధలు విన్నప్పుడు మా హృదయాలు ఎంతో భారభరితమైన పరిచర్య చేయాలని, దర్శనం కలిగి ఉండాలని, ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ కూడా జ్ఞాపకం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసినటువంటి బోధలు, రేడియో ప్రసంగాలు, ఆత్మయాత్ర ప్రోగ్రామ్ ఎన్నో విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. వారు రాసినటువంటి పుస్తకాలు నన్ను మాత్రమే కాదు, నాలాంటి వేల మందిని ప్రభావితం చేయగలిగినాయి. ఆయన లేరు అనేటువంటి లోటు అది తీరనటువంటిది. కేవలం కొంతమంది కాదు, ప్రపంచంలో క్రైస్తవ్యానికే మరి తీరని లోటు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. వారి కుటుంబం ఆదరణ కొరకు మరి వారి పరిచర్యలు దేవుని నామానికి మహిమార్థంగా ఇంకా ముందుకు సాగాలని మనసారా ప్రార్థన చేద్దాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.